హలో అనిల్. హాయ్ అన్న. ఎలా ఉన్నారు గంగవ్వ? మేము బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? గట్లెందుకు మాట్లాడుతున్నాను? మీరు ఎలా ఉన్నారని నీలక మాట్లాడరా? అయ్యో మాట్లాడతా. నా భాష ఆలోచితం ఆంధ్ర భాష నేర్చుకోవాలి నేను. అప్పుడు సంక్రాంతికి పోయినా భీమవరం. ఓ మస్తు కోళ్ళ పందాలు పెట్టిండ్రు. అంటే కోళ్ళ పందాలు పెట్టిర్రు వాళ్ళు. నాతోనే కారు హైదరాబాద్ మనిషి వచ్చిండు, నన్ను తీసుకుపోయిండు. ఆ ₹1,00,000 కూడా చేసిండు. అయితే ఆ సంక్రాంతికి ఆ కోళ్ళ పందాలలో ₹1,00,000 పోతే ఆయనకు లక్ష్యం వస్తుందట. మళ్ళా నీకు కిరాయి ఎంత ఇచ్చిర్రో కానీ ₹1,00,000 కూడా కొడుతుంది. నాకు అన్నం అన్న తిన బుద్ధి కాలే. అక్కడ యాక్చువల్ గా ఏమైందంటే ఆ కారు డ్రైవర్ మంత్లీ ఒక 15,000 సాలరీ. ఆయన ఒక మాతోనే వచ్చిండు. కోళ్ళ పందాలు ఆడి 1 lakh కొడగొట్టిండు. అరే ₹1,00,000 కూడా చేసిండు. ఎట్లా కూడా చేసిన భార్య ఏమంటదని నేను అనుడు. అమ్మా ఈ 1,00,000 పోతే నాకు మళ్ళా 1,00,000 కుదురుతుంది, నేను 10 లక్షలు సంపాదిస్తాను. బట్టి ఆ కోళ్ళ పందాలలో పోతే మంచిదని చెప్పి మంచిదట. ఎక్కడో అక్కడ ఆవిడే ఆంధ్ర వాళ్ళు సైతం మస్తు గాముచ్చడం ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పుకుంటున్నాళ్ళది. ఆంధ్ర వాళ్ళే కదా, అలా మాట అప్పుడే తెలుస్తుంది. ఎవరు అడిగినావా? అక్కడ దగ్గరనే ఉంటది, హైదరాబాద్ లో ఉంటారు కానీ ఆంధ్ర వాళ్ళే. విజయవాడ. బానే గుర్తుంచుకున్నావు. ఉంటాయి ఇవన్నీ. కానీ నువ్వు యాక్ట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేసావు? నేను యాక్టింగ్ చెప్తాను నాన్న. ఈయన నాది ఒక టోరీ చెప్తా. నేను చెప్పు. నేను ఫస్ట్ మా నాన్న తెలియదు, చనిపోయింది. మా అమ్మ జాదింది. మా అమ్మ జాతే నా వెనక 2 తమ్ములు. ఒక పిల్లాడు 2 ఏళ్ళోడు, ఒక్కడు సంవత్సరపోడు. నేను 5 ఏళ్ళ దాన్ని. మా అమ్మ చనిపోయింది. ఆయవరకల్లా మాకు తినిపోతే తిండికి లేదు. ఎవ్వరు జాదాలే మమ్మల్ని, తల్లి వాయ తండ్రి వాయ. అయితే మా అమ్మ జాదింది నన్ను. మా తమ్ములు గొల్లోళ్ళ ఇంటికాడ జాదిండ్రు. వాళ్ళు బతికిండ్రు, నేను బతికిండు. 5 ఏళ్ళ పిల్ల అయిన వాళ్ళే మా అత్త మానోళ్ళు, మా నాయన తోడు పుట్టిన అక్క చెల్లాను. అయితే పెళ్లి చేసిర్రు. అప్పుడు 5 ఏళ్ళకే పెళ్లి చేసిర్రు. ఈయన నన్ను ఇక్కడనే చదువుకున్నారు. మా తమ్ములు గొల్లోళ్ళ ఇంటికాడనే పెరిగిండ్రు. పెరిగే వరకల్లా ఇంత 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 పెద్దగా అయినా. ఇక కట్టం చేసుకుంటా పోయినా. ఇక్కడ ఏంటి నూతులు, ఆతం పోసుడు, నీళ్ళు గై పట్టి. అయితే పొలాలు పండించుకుంటా, నాటయ్య నేర్పుడు, కలువ పోవుడు, ఇట్లనే చేసుకుంటా పోయినా. చేసుకుంటా వరకల్లా మా ఆయన కొద్దిగా తాగొస్తానని నేర్చిండు. నన్ను కొట్టుడు తిట్టుడు చేసుడు పెట్టిండు. అమ్మ లేపాయ, నాన్న లేపాయ. నేను ఎటు వెళ్ళిపోవాలి, నేను ఇటు పోలే. ఆఖరికి అత్త ఏం చేసిన, మా అత్త మంచిది, బీడీలు చేసుకుంటే చేరిన. 1,000 బీడీలు చేస్తే ₹2.60 మజూరు. ₹2.60 1000 చేస్తే కందీల పెట్టుకొని రోజు 2,000 బీడీలు చేస్తు నేను. అవి ₹5 ₹5.20 వచ్చు. అట్నే 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 గడిచింది. నాకు 3 పిల్లగాండ్లు అయింది. మా అత్తనే చేసింది. చేసిన వాళ్ళు ఎన్ని కొట్టినా పోలే ఈ ఊళ్ళోకి వెళ్ళిగా నేను. మా అత్తమా ఉన్నారు, ఇంత భూమి ఉన్నది, మంచిగా చూసుకుంటుంది మా అత్త. నా పిల్లలు అన్నది నాకు బుక్కడ అన్నం పెడుతుంది కానీ నేను భర్తకు చూడలే. ఇక మస్తు కష్టం చేసుకుంటా పోయినా. అయితే ఏం చేసినా ఒక దేశం తోలిన. దుబాయ్ పోతా అన్నాడు మా ఆయనే, మా భర్త. ఆయనతో ₹60,000 మా అత్త బాకీ తెచ్చి ఇచ్చింది. 10 ఏళ్ళ అటే ఉన్నాడు, ₹1 పంపేది లేదు. 10 ఏళ్ళ సుంది ₹1 పంపు లేదు. అప్పుడు ఫోన్లు వస్తాయి. ఫోన్ ఎక్కడికి చేసుడు, మల్యాలకు చేయాలి కర్రీ. ఫోన్ గిట్లా పెట్టేది మూతుంటాయి, ఒత్తుతే ఆ ఫోన్ మల్యాలకు పోయి ఫోన్ చేసిన వాళ్ళు. ఇక ఫోన్ వస్తుందంటే మల్యాలకు పోవాలి. ఇడికి వెళ్ళి మేము మల్యాల అక్కడ మాట్లాడిన వచ్చింది. ఆఖరికి అత్త నా పెద్ద బిడ్డ పెండ్లికి ఎదిగింది. పోగానే 5 ఏళ్ళది, 10 ఏళ్ళు 16 ఏళ్ళ బిడ్డ అయింది. ఓ బిడ్డ 8 ఏళ్ళది, కొడుకు 13 ఏళ్ళు. ఆయవరకాళ్ళు ఊళ్ళోనే మళ్ళీ పెళ్లి చేసిన బిడ్డకు. నా గురించే చేసుకున్నారు. పెళ్లి చేసిన వాళ్ళే ఏం చేసిండు, దసరా రోజే మా అత్త చనిపోయింది. మా మామ ఉన్నాడు. మా అత్తను దానం చేసిన, నేను దానం చేసిన. కొడుకుతో అగ్గి పట్టించిన, దానం చేసిన వాళ్ళు ఏం చేసిండు, లేడు గంగా అక్కడ దేశంలో ఉన్నాడు. మా అత్తను దానం చేసి ఏం చేసిండు, మళ్ళా సంకురాత్రి పండుగ నాడు
మంచిగా ఇంత గడ్డం పెట్టుకుండు, 5-6 గుడుంబ బత్తాలు వేసుకున్నాడు, చేతుల కవర్ పట్టుకుండు. ఎక్కడ మీరు రాక పెద్ద కినాలు ఉంటుంది గీడ, ఆ కినాల కాడ ఆయన ముందు ఆయన వెనుక తాటిపల్లి, కొంపెల్లి, లంబాడిపల్లి దావిడి పడ్డారు మంది. ఇక్కడికి ఆయన ఎంబడి వస్తాండ్రిగా ఆయనతో నా అరే గంగయ్య అంటే పట్టంత డిన్నర్ తాగుపోతోడా, అందరు కోపించేటోడా, ఎసొంటోడు కాసొంటోడు సోపతి. ఇక నాకు ఇంటి ముంగడికి వచ్చేవరకు మా ఇంటి ముంగడ గొల్లోళ్ళు ఈ సూరవన్నామని, ఓ గంగవా గంగయ్య వస్తాడు అని బట్టి, ఎక్కడ వస్తాడు, ఉన్నడో లేడో చచ్చిపోయిండు కావచ్చు అని నేను అనుకుంటే. ఇక నా బిడ్డ పెళ్లి తింతో ఇంతో నాకు తల్లిదండ్రులు లేకుండా అందరు బట్టలు బాతలు తెచ్చిర్రు చేసి 50,000 పొలం అమ్మినా, పొలం అమ్మేలాగని చేసిన. ఇంత వచ్చే వరకల్లా నేను ఇక పండుగ సంక్రాంతి రోజు ఇంత పసుపు ఇంకో పెట్టుకొని మా అత్తకు మొక్కిన, తిన్నాం. ఆయన చెప్ప చెంపలకు పసుపు దుడిచేసుకుంటే, బొట్టు దుడిచేసుకుంటే పసుపు ఇంకో పెట్టుకున్నాను కొట్టు మునుపుండంగానే ఆయన దుడిచేసుకునే వరకల్లా వచ్చే మంచాల కూకుండే, గుడుంబ బత్త నోట్లో పోసుకునే. ఇక 5-6 చీరలు దండ మీద కనబడయా అనుకుంటా కొడతాడు నన్ను. కొట్టే వరకల్లా ఇంత ఈ ఆడకట్టోళ్ళు అందరు చూసి అదే సొంటిది చేసే వరకు మా పెద్దలు ఊళ్ళేనే నా పెద్ద బిడ్డ నా అల్లుడు వచ్చిరి. వచ్చిన వాళ్ళ ఆయన అల్లోటి ఇల్లోటి అన్నారు. ఆడికి ఆ కథ ఒడిచింది. వచ్చి ఆతం పోసిన, మూట కొట్టిన 2 ఎడ్లకు మూట, సంధ్యానోళ్ళు ఉండి ఇంత దొడ్డుది మూట పోయి రాట అయింది. రాటు పోయి ఇంజన్ పెట్టుకున్నాం. ఇక ఈయన పని చేసులేదు, కొడుకుని పట్టుకొని చేత్తు ఆ ఇంజన్ చేయి వాటి తింపితే ఈ చీర కొంగన్నది చుట్టుకొని గిర్ర గిర్ర తిరిగింది ఇంజన్కు చేయికి. ఆయన అది పోయి కరెంటు పెట్టుకున్నాం. కరెంటు పెట్టిన పోలే ఇక ఆయనతో ఈయనే చనిపోయిండు. తాగిండు మా ఆయన చనిపోయిన వాళ్ళ పిల్లలు పట్టుకొని చేసుకుంటే ఇట్నే గుత్తలు పట్టబోవుడు, అరేయబోవుడు, కలవబోవుడు, నాటేయబోవుడు. ఎవరు 10 ఎక్కువ అవుతామంటే నేను బట్టి మళ్ళీ మంది శాతం నేను కొంత దిల్దారు మాట్లాడతా, గంగవా నీతో నత్తాం అని మంది శాతం వస్తురు. ఆయన తిట్నే చేసుకుంటే నేను ఈ శ్రీకాంత్ మా ఆడిబిడ్డ కొడుకు అవుతాడు దగ్గర. అయితే గంగవా ఏంది పిల్లగా ఈ సీసాలు పట్టుకొస్తావు, ఏం ఆడతానో మీ అమ్మ నాన్న కరినారులు ఉంటారు, నువ్వు ఇక్కడికి ఇవన్నీ పడతానవేంది, ఏంది ఆట ఏంది, ఇది ఏంది, తాడి చెట్టు తీసు, పిట్టలని తీసు, కొంగలని తీసు, కప్పలని తీసు, గోరి కప్పలని తింటుండు శ్రీకాంత్. ఇవన్నీ తీసుకుంటా ఇవన్నీ చేయబట్టి మరి ఇది ఏం చేసుడని ఈ పిల్లగాడు పిల్లగాడ ఏంది అని సతం అందు అన్నా కానీ మేము అరే వేన కాడ సతం తీసు. ఆఖరికి అయితే ఏం చేసిండు ఓనాడు, నేను పొయ్యి మీద బియ్యం పెట్టుకో గంగవా నీకేమన్నా మాటలు వస్తాయి అన్నది. నాకు అమ్మ నాన్న లేడు, ఏడుపు వస్తుంది, మాట వస్తుంది, ముచ్చట వస్తుంది, పాట వస్తుంది, అన్నీ వస్తాయి అన్న. ఇక ఆయనతో 4-5 ముచ్చట్లు మాట్లాడే వరకల్లా ఇక అది ఆయన ఏం చేసిండు, ఆయన అటు పంపించే వరకల్లా ఇక గంగవ్వ ఫేమస్ అయిపోయాయి. ఇక అయిపోయే వరకల్లా నా సోపతోళ్ళు ఇది రోజు ఇంటి కాడ ఉంటుంది, అది మాతో పనికి అయితే పని చేయనట్టు ఉండు, ఇది ఇంటికాడ ఉండబట్ట నా సోపతోళ్ళు. ఇప్పుడు 2 ఏళ్ళ అర్థం అవుతుంది, ఇంకా 3 ఏళ్ళు కాలే. ఇక నేను ఇంటికాడనే ఉంటా, ఆ పిల్లగాడు జీతం ఇస్తాడు. ఇక నా దగ్గరికి ఫోన్లు చేస్తారు, మంది వస్తారు పోతారు, ఎటు పోకుంటూనే ఉంటా. ఇక నేను ఫస్ట్ వరకల్లా అనిల్ వచ్చిండు, శివన్ వచ్చిండు, ఇక మాదంతా ఒకటే. నాకు అంటలు చేయరాదు, మా అత్త చేసి పెడితే తిన్నా. ఇక అంతకుముందు వేరే కన్య తింటి, ఇప్పటి శాతం ఇన్ని ఉడికించుకుంటా. మన కోడలు అవుతుంది ఆ బిడ్డ తీరు. ఇక సరే ఉడికించుకుంటే పొద్దుకి అనుకున్నానంటే రేపటి ఇక మళ్ళా ఇక ఇల్లే అంట చేసుకుంటారు. అప్పుడప్పుడు ఇంత టీపిన్ని సత్యం తింటా, తినే తిన అంటారు కానీ ఇక తినేటప్పుడు ఒకరు తింటా ఒకరు తినా. ఇక నా కథ గట్ల నడిచింది. కానీ గడ్డి వీకితే ఏ లంకరు పోయినాయి, మస్తు కష్టపడ్డా, సుఖపడలే. కానీ ఇప్పుడు కొంచెం సుఖం ఉంది, కానీ కొడుకుతో కొద్దిగా టెన్షన్ ఉంది. కానీ టెన్షన్ ఏం లేదు, టెన్షన్ ఉంటది. కానీ నేను పెద్ద బిడ్డ ఊళ్ళనే. ఎంత భూమి ఎంత ఉంది? భూమి ఇప్పుడు 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు అమ్మేసిన. ఇక 2 ఎకరాల భూమి ఉంది. ఇక నేనున్నా, అది ఉంటుందో పోతుందో తెలియదు. మనవరాళ్ళు ఉన్నారా? పెద్ద బిడ్డకి 2 కొడుకులు, చిన్న బిడ్డకి 2 బిడ్డలు వెనక కొడుకు బిడ్డ కొడుకుని తీసుకొని స్కూల్. ఇప్పుడైతే ఆనందంగా ఉన్నావు, పర్వాలేదు?
పర్వాలేదు కానీ టెన్షన్ ఉంది బాగుంది. ఇంకా ఆయన చచ్చిపోయిన దానికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఆయనతో లేకుండే వీళ్ళని చూస్తే నాకు కడుపు నిండు దిమ్మంలా. కొడుకుతో మరి పెళ్లి చేస్తావా అనిల్కి? అనిల్కు చేస్తా, శివకు చేస్తా, శ్రీకాంత్కు చెప్తా. ఇలా ముగ్గురికి అయితే అవుతుంది. ఎందుకాడ ఎన్నో చూసుకుంటాడు, ఆడు చేసుకుంటాడు, ఎక్కడో దునుకుతాడు. ఆడు దునికే పొజిషన్ ఉంది కానీ వీళ్ళకు చేస్తా. మా తల్లిగారు పొలాస, మా అమ్మగారు అల్లిపూరు, నేను లంబడిపల్లిలో పడ్డా. అసలు నా తల్లిగారు పొలాస, మా తల్లి జగితాల దగ్గరని. ఇప్పుడు ఆనందంగా ఉంది. అప్పుడు మమ్మల్ని మా నాన్నమ్మ చచ్చిపోయిన పోలే వీళ్ళకి ఇంత అన్నం పెట్టుకుంటూ ఉంచుకోని అంటే మేము ఉంచుకోం, వాళ్ళు పెద్ద పెరిగిన వాళ్ళు మమ్మల్ని తిడతారు అని మాకు అన్నం పెట్టలే. అప్పుడు ఇక నడువు ఎప్పుడన్నా పోయినా మాట్లాడపోదురు. ఇక నేను ఈడియాలు అచ్చించుంది మా బిడ్డనే, మా గంగవ్వనే, మా వాళ్ళే చెప్పుకుంటారు. అది చెప్పుకున్నాడు. ఫోన్లు చేసు ఏ మొత్తం చూడు. మా ఆయన చచ్చిపోతే శాతం ఒక్కళ్ళు రాలే, దగ్గర చుట్ట బంధువులే రాలే. ఇప్పుడు కొంత చెప్పుకుంటారు ఇక మాట్లాడతా. అనిల్ ఎట్టొచ్చాడు? అనిలు శివ శ్రీకాంత్ వాళ్ళు చదువుకునే కాడనే అదే అయిండ్రు. ఇప్పుడు శ్రీకాంత్ని చూసి శివ వచ్చిండు, శివని అనిలు చూసి మళ్ళీ ఈయన వచ్చిండు. ఇక శ్రీకాంత్ వాళ్ళ బాబు చదువు చెప్పిండు. ఇప్పుడు నా మనవని వేసిన అదే హాస్టల్, వీళ్ళు అందరే ఉన్నట్టుండ్రు. ఇక నేను మొన్న పిల్లగానే ఏవైతే అందరు అడుగుడే అనిలు అని అడిగిండ్రు. వీళ్ళు చదువుకొని వీళ్ళంతా టీం ఒక్కటే వాళ్ళనే ఉన్నారు. తినుడు తాగుడు ఎగురుడు దునుకుడు అన్నది లేదు, మంచిగానే చేసుకుంటారు. పిల్లలు మంచోళ్ళు, లేదు ఏం లేదు. 1, 5, 12 అవుతుంది వాళ్ళు రాసుకుని చేసి చెప్పి పొద్దుగాల 6 గంటలు లేవరు, 6:30 దాకా అంటారు. నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావా? అనిల్ బాగా చేస్తాడా? అనిల్ బాగా చేస్తాడు, ఎగురుతాడు, దునుకుతాడు. ఇక నాకు ఎక్కడ రాదు, దునకరాదు. తల్లి నువ్వే మంచిగా యాక్టింగ్ చేస్తావు. నువ్వు నాకు ఇక నా మాట గట్టిగా, నా మాట గట్టిగా. గంగవ్వ నాకు గురువు యాక్టింగ్ లో. అంటే నేను యాక్టింగ్ చేస్తా అనే గట్టి నమ్మకం గంగవ్వని చూసి నాకు వచ్చింది. అంటే ఓకే నేను ఎగురుతా, దుంకుతా, అవి రావు నాకు, జోష్ ఉంటా, మాట్లాడతా, పాటలు, ఇవన్నీ ధైర్యం ఇచ్చింది ఒక గంగవ్వని అనుకోవాలి ఇండైరెక్ట్ గా.